హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ ఏమో డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు అవైలబుల్గా ఇప్పుడు యాపిల్ ఐ స్టోర్లోని ఇంకా గూగుల్ ప్లే స్టోర్లోని ఉందన్నమాట. సో దీని యొక్క లింక్ అనేది మీకు కింద కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. దాని నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూ కెన్ హ్యావ్ యాక్సెస్ టు యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, ఆర్బీఐ గ్రేడ్ బి, ఆర్ఆర్బి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు. అండ్ అలానే మీరు దేనికోసం అయితే టార్గెట్ చేస్తున్నారో, దేనికోసం అయితే మీరు నేర్చుకుంటున్నారో, ఏదైతే మీ టార్గెట్ ఉందో అది అచీవ్ చేయడానికి ఆ పర్టికులర్ కోర్స్ తాలూకా శాంపుల్ వీడియోస్, డెమో వీడియోస్ అనేవి కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ దాంట్లో ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సిలోని హిస్టరీ ఎలా కవర్ చేస్తున్నారు, అర్థమెటిక్ ఎలా కవర్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోవచ్చు. అలానే ఆర్బీఐ గ్రేడ్ బిలోని వచ్చేసరికి మీకు ఏంటి అంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కోర్సెస్ అనేవి ఎలా చెప్తున్నారు ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత మీరు కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ తర్వాత మీకు ఏంటి అంటే మీ కాంపిటీషన్ ఏదైతే ఉందో దాంట్లోని ఒక స్టెప్ అహెడ్ అవ్వడానికి డెఫినెట్లీ ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. వెల్కమ్ టు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్. అండ్ ఈ యొక్క సెషన్ మీకు వచ్చేసరికి కవర్ చేస్తుంది శాంతి మేడం. సో నిన్నటి వరకు కూడా మనం GS1 తాలూకా క్వశ్చన్స్ అనేవి ఫినిష్ చేయడం జరిగింది. సో వీఆర్ డన్ విత్ జోగ్రఫీ రిలేటెడ్, హిస్టరీ రిలేటెడ్, ఇండియన్ సొసైటీ, విమెన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతాడు, మనం ఎలా అడ్రస్ చేయాలి, సో క్వశ్చన్ డీకోడ్ చేయటం అనేది ఎలాగ GS1లో అనేది చూసాం. సో ఈరోజు మనకి రీసెంట్గా యూపీఎస్సీ మెయిన్స్ ఏవైతే జరిగాయో, ఓకే, సో దాంట్లో GS2 ఇండియన్ పాలిటీ రిలేటెడ్ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ రిలేటెడ్, ఇండియన్ డయాస్పోరా రిలేటెడ్, ఇన్వెస్ట్మెంట్స్, ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా మనం దీంట్లో ఈ పర్టికులర్ పేపర్లోనే చూడబోతున్నాం అనమాట. ఓకేనా? సో మరి ఇంకెందుకు ఆలస్యం, వి షల్ సీ ద క్వశ్చన్. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దసరా ధమాకా ఆఫర్ అనేది యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆఫ్లైన్ వైజాగ్ కోర్స్ మీద అండ్ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ కోర్స్ మీద ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్ వైజాగ్లో మన బ్రాంచ్ అనేది ఉంటుంది. సో ఎవరైతే నియర్ బై ఉంటారో డెఫినెట్లీ ఆఫ్లైన్ అనేది మీకు జాయిన్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకంటే అక్కడే మీకు ఫ్యాకల్టీస్ అనే వాళ్ళు ఉంటారు. టెస్ట్ సిరీస్ అనేవి రాసుకోవడానికి కానీ, వెంటనే ఫ్యాకల్టీస్ తోటి మీరు మాట్లాడుకోవడానికి అండ్ మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ యొక్క పర్టికులర్ కోర్స్ అనేది 1,00,000 రూపీస్ వర్త్ కోర్స్, ఫ్లాట్ 25,000 రూపీస్ ఆఫ్ తోటి మీకు 75,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే ఆఫ్లైన్ తీసుకుంటారో మీకు ఆన్లైన్ కూడా కాంప్లిమెంటరీ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏ రోజైతే మీరు రాలేకపోతున్నారో క్లాస్కి, ఆ రోజు మీరు ఆన్లైన్ క్లాస్ అనేది కూడా చూసేయచ్చు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. బట్ ఈ ఆఫర్ కోర్స్ వచ్చేసరికి మీకు మాత్రం 31st అక్టోబర్ వరకు మాత్రమే. ఎందుకంటే ఈ ఆఫర్ మీకు దసరా ధమాకా ఆఫర్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే యూ కెన్ అప్రోచ్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఆన్లైన్ కోర్స్ మీద 60,000 రూపీస్ వర్త్ కోర్స్ మీద మీకు ఫ్లాట్ 12,000 రూపీస్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తూ 48,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. ఓకే, అయితే ఈ ఆఫర్ కూడా మీకు కేవలం 31st అక్టోబర్ వరకు మాత్రమే. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో క్వశ్చన్ చూద్దాం. కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్ judicial independence is a prerequisite of democracy. కామెంట్ అన్నాడు. సో ఫస్ట్ కీవర్డ్ ఏంటి, మీరు ఒకవేళ క్వశ్చన్లోని అబ్జర్వ్ చేస్తే కామెంట్ అన్నాడు. కామెంట్ అంటే ఏంటి, ఎప్పుడైనా సరే వాడు కామెంట్ అనే వర్డ్ యూజ్ చేశాడు అంటే యూ నీడ్ టు ప్రొవైడ్ యువర్ ఒపీనియన్. సో క్వశ్చన్ని డీకోడ్ చేద్దాం. డీకోడ్ చేసిన తర్వాత మీకు ఏంటి అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేది మీకు ఇస్తాను. ఓకేనా?
సో కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్ అంటే అర్థం ఏంటి? కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉండాలి. ఇఫ్ ఎట్ ఆల్ అలా మెన్షన్ చేసి లేదనుకోండి, ఎక్కడుంది, ఏ బుక్స్లో ఉంది అనే క్వశ్చన్ అడిగే స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైట్ టు లైఫ్ ఉంది, అది ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఎవడైనా మిమ్మల్ని చంపేస్తున్నాడు అనుకోండి, ఆర్టికల్ 21 అనేది మనకి రైట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో అలాగా కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్ ఉండాలి. ఏం ఉండాలంట? జుడిషియల్ ఇండిపెండెన్స్ అంటే అర్థం ఏంటి? జుడిషియరీ విషయాల్లోకి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు విషయాల్లోకి కానీ, లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ తల దూర్చకూడదు. తన సొంత డెసిషన్స్ తను తీసుకునే కెపాసిటీ అనేది జుడిషియరీకి ఉండాలి. ఓకే, అప్పుడే డెమోక్రసీ అనేది ఉంటుంది అని చెప్పేసి అని అడుగుతున్నాడు. అది అంటే ఆ జుడిషియరీ ఇండిపెండెన్స్ అనేది లేకపోతే ఒక కంట్రీలో డెమోక్రసీ అనేది లేనట్టే అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అది కరెక్టా కాదా అని అడుగుతున్నాడు. ఓకే, నాకు కామెంట్ అని అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఈరోజు మనం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్ ఆర్టికల్ 21 ఆర్ ఆర్టికల్ 19 ఉంది. 19 వచ్చేసరికి మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకే, వీటి గురించి మాట్లాడుతుంది అనమాట. అంటే అర్థం ఏంటి? సో అవతల వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఉన్నంత వరకు అండ్ అవతల వాళ్ళ సెంటిమెంట్స్ అనేవి హర్ట్ అవ్వకుండా ఉన్నంత వరకు కూడా మనకి వాక్ స్వాతంత్ర్యం అనేది ప్రొవైడ్ చేస్తుంది ఆర్టికల్ 19. కానీ ఈరోజు పార్లమెంట్ ఏం చేస్తుంది? ఒక లా అనేది తీసుకొస్తుంది. ఏంటని చెప్పేసి, సో ఎవరైనా సరే గవర్నమెంట్కి ఎగెయిన్స్ట్గా మాట్లాడినట్లయితే, ఏ లానైనా క్రిటిసైజ్ చేసినట్లయితే వాళ్ళకి మరణశిక్ష ప్రొవైడ్ చేస్తాం, మరణశిక్ష అనేది ఉంటుంది అనే ఒక లా తీసుకొచ్చారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసే రైట్ అనేది లేకపోతే గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు చేసుకొని వెళ్ళిపోయే స్కోప్ అనేది ఉంటుంది. సో అక్కడ ఆర్టికల్ 19 వయలేట్ అవుతుంది. అలానే ఇంకొకటి ఏంటి, అలా ఒకవేళ క్రిటిసైజ్ చేస్తేనంట ఇంకా తిరిగి గవర్నమెంట్ వాళ్ళ తాలూకా ప్రాణాలని తీసేస్తాను అని చెప్పేసి అంటుంది. ఆర్టికల్ 21 కూడా వయలేట్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటప్పుడు వయలేట్ అవుతున్నప్పుడు మీరు ఎవరిని వెళ్ళి క్వశ్చన్ అడుగుతారు? వచ్చి అదే పార్లమెంట్ని వెళ్ళి అడగడం గట్ట చేయడం చేస్తామా? సో ఈ పర్టిక్యులర్ ఆ లాని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం? ఈదర్ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కేస్ అనేది వేస్తామన్నమాట. ఓకేనా? సో ఆ కేస్ అనేది వేసినప్పుడు ఒకవేళ జుడిషియరీ కానీ ఇండిపెండెంట్గా వర్క్ అవ్వట్లేదు అనుకోండి, అంటే సొంత డెసిషన్స్ తను తీసుకోలేకపోతుంది, గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తుంది అనుకోండి, ఇంకా అప్పుడు మనం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఏంటి ప్రయోజనం, హైకోర్టు దాకా వెళ్ళి ఏం ప్రయోజనం? అప్పుడు కంట్రీలోని డెమోక్రసీ అనేది ఎక్కడున్నట్లు, ఎక్కడ నిల్చున్నట్లు, రైట్? సో అందుకే అలాంటప్పుడు ఆ లా అనేది, అంటే పార్లమెంట్ ఈ లా అనేది క్రియేట్ చేసిందేదో అది కరెక్టా కాదా అని, అది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మనకు ప్రొవైడ్ చేసే న్యాయస్థానమే ఈ హైకోర్టు, సుప్రీంకోర్టు. అందుకే సింపుల్గా హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకి కానీ ఆ ఇండిపెండెన్స్ అనేది ఉండాలి. దాన్ని లిటరలీ వీ కాల్ ఇట్ యాజ్ జుడిషియల్ ఇండిపెండెన్స్ అని చెప్తాం. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఎందుకంటే మీకు జుడిషియరీ ఇండిపెండెన్స్ ఎందుకు అవసరం అనేది నేను జనరల్గా ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేశాను, సో దట్ మీరు ఆన్సర్ రాయడానికి మీకు హై పాసిబిలిటీ అనేది ఉంటుంది అనేది. అండ్ సి, మనకి క్లియర్గా ఆర్టికల్లోని మెన్షన్ చేసి ఉంటుంది. ఆర్టికల్ 50 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట, పార్ట్ 4 DPSPs డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లోని మెన్షన్ చేసి ఉంటుంది దట్ సెపరేషన్ ఆఫ్ జుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. అంటే అర్థం ఏంటి? జుడిషియరీ విషయాల్లోకి ఎగ్జిక్యూటివ్ దూరకూడదు, ఎగ్జిక్యూటివ్ విషయాల్లోకి జుడిషియరీ అనేది దూరకూడదు. ఓకేనా? సో క్లియర్గా స్ట్రిక్ట్, అంటే మన ఇండియాలోని స్ట్రిక్ట్ కాదు, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే డాక్ట్రిన్ని ఆర్టికల్ 50లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో
లెజిస్లేచర్ తాలూకా పని అనేది లా మేకింగ్, ఎగ్జిక్యూటివ్ తాలూకా పని అనేది లా ఇంప్లిమెంటింగ్. వేరాస్ జుడిషియరీ తాలూకా పని ఏంటి, ఆ లాస్ని ఇంటర్ప్రిట్ చేయడం అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్. నౌ నేను ఎలా ఆన్సర్ అడ్రస్ చేస్తాననేది మీరు చూద్దురు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్రడక్షన్లోకి వచ్చేసరికి జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి ఎట్సెట్రా అదంతా కూడా మెన్షన్ చేశానమాట. లైక్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అంటే లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ. అండ్ ఇక్కడ మీరు ఏంటి అంటే సింపుల్గా యూ కెన్ ఆల్సో కోట్ ఆర్టికల్ 50 గురించి కూడా. నేను అక్కడే మీకు ఫస్ట్ పేజ్లోనే మీకు పెట్టాను కాబట్టి నేను ఇక్కడ పెట్టలేదు. కానీ ఎన్ని ఆర్టికల్స్ మీరు ఉపయోగిస్తే ఆన్సర్స్లోని అన్ని బెటర్ మార్క్స్ అనేవి మీకు వచ్చే స్కోప్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను ఫస్ట్ హెడ్డింగ్ పెట్టాను. ఎందుకంటే ప్రొటెక్టింగ్ రైట్స్ అండ్ లిబర్టీస్. సో యాక్చువల్లీ మన మనుషుల తాలూకా అంటే ప్రజలు తాలూకా సిటిజన్స్ తాలూకా రైట్స్ ఏవైతే ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాక్ స్వాతంత్రం కానీ, బ్రతికే స్వాతంత్రం కానీ, అండ్ అలానే మనకి రిజర్వేషన్స్ కానీ ఎట్సెట్రా, ఇలాంటి రైట్ టు ఈక్వాలిటీ అనేది ఉంది, అండ్ రైట్ టు రిలీజియన్ ఉంది. ఇలాంటివన్నీ కూడా ఆ లిబర్టీస్ అంటే ఆ ఫ్రీడమ్ మనకి ఏదైతే ఉందో అది సస్టైన్ అవ్వాలి అంటే మనకేంటి ఖచ్చితంగాను అప్పుడు మనకేంటి అంటే ఈ జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ అనేది ఉండాలి. అప్పుడే మనం ఏంటంటే జ్యుడిషియరీ మన రైట్స్ని మనకి తిరిగి ప్రొవైడ్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. అలానే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఎప్పుడైనా సరే ఒక కంట్రీలోని డెమోక్రసీ అనేది ఎప్పుడు ఉంటుంది, లెజిస్లేచర్కి చెక్ పెట్టే రైట్ అనేది జ్యుడిషియరీకి ఉండాలి, జ్యుడిషియరీ మీద చెక్ పెట్టే రైట్ అనేది ఎగ్జిక్యూటివ్కి ఉండాలి, ఎగ్జిక్యూటివ్ మీద చెక్ పెట్టే రైట్ అనేది లెజిస్లేచర్కి ఉండాలి. అలాగా ఒకరిని ఒకరు చెక్ చేసుకోవాలి, అలానే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎవరు కూడా వాళ్ళ పనులు అనేవి దాటకూడదు. అలాంటప్పుడే ట్రూ డెమోక్రసీ అనేది మనకున్నట్టు, ప్రజలకి అసలు సిసలైన స్వాతంత్రం అనేది వచ్చినట్టు. ఓకేనా. అండ్ ద ఇంప్లిసిట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ అంటే అర్థం ఏంటి అంటే లా ఏదైతే ప్రిపేర్ చేస్తుందో పార్లమెంట్ చేసేది కానీ ఆర్ ఎగ్జిక్యూటివ్ చేసేది ఏదైతే ఉందో అది కరెక్టా కాదా అని చెప్పే కెపాసిటీయే జ్యుడిషియల్ రివ్యూ అంటారు. సో కాన్స్టిట్యూషన్లోని డైరెక్ట్గా మనకి వర్డ్ అనేది వాడకపోయినా ఆర్టికల్ 13, 32 to 26. 13 వచ్చేసరికి ఏంటి అంటే లాని చెక్ చేసే కెపాసిటీ, 32 వచ్చేసరికి ఏంటి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనమాట, అండ్ 226 వచ్చేసరికి హైకోర్టు తాలూకా కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఓకే, సో ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్బిట్రరీ ఏదైనా ఆర్బిట్రరీగా చేస్తే లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే కాన్స్టిట్యూషన్ పరిమితిలో కాకుండా అప్పుడు జ్యుడిషియరీ వాటి మీద చెక్ అనేది పెడుతుందన్నమాట. ఓకే, అండ్ రూల్ ఆఫ్ లా అంటే ఏంటి, ఏ లా ఈజ్ ఎ లా వేర్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా అనమాట. ఎవరు కూడా ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. నువ్వు పర్టికులర్ రిలీజియన్కి సంబంధించిన క్యాండిడేట్, నేను పర్టికులర్ రిలీజియన్కి సంబంధించిన క్యాండిడేట్ అని నాకు లా అనేది తక్కువ కాదు, నీకు లా అనేది ఎక్కువ కాదు. సో అందరికీ లా అనేది సమానమే. అది ప్రాపర్గా ఇన్ష్యూర్ చేయాలి అన్న జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది ఎగ్జాక్ట్గా ఉండాలి. అండ్ అలానే ఇంపార్షియల్ జస్టిస్. అంటే జస్టిస్ అంటే ఏంటి, న్యాయం అనేది ప్రాపర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియరీ ఒకవేళ గవర్నమెంట్ చెప్పినట్టు వినింది అనుకోండి, నేను ఒక ప్రైమ్ మినిస్టరో ప్రెసిడెంట్ తాలూకా కూతుర్నో కొడుకునో నేను, ఓకే, బట్ వేరాజ్ మీరు వచ్చేసరికి నార్మల్ సిటిజన్. సో నేను మీ ల్యాండ్ అనేది తీసేసుకున్నాను, మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళని టార్చర్ అనేది పెట్టాను ఎట్సెట్రా. వెళ్ళినప్పుడు తిరిగి జడ్జ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఇద్దరం జస్టిస్ కోసం వెళ్ళినప్పుడు యాజ్ నాకు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది కాబట్టి నేను దాన్ని యూస్ చేసుకున్నాను అనుకోండి, మీకు ఇక్కడ న్యాయం ఎక్కడొస్తుంది, న్యాయం అనేది రాదు. సో అలాగా న్యాయం అనేది ప్రాపర్గా ఉండాలి అన్నా సరే జ్యుడిషియరీ తాలూకా డెసిషన్స్ మీద ఎగ్జిక్యూటివ్ ఆర్ లెజిస్లేచర్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఆర్ రోల్ అనేది ఏ మాత్రం కూడా ఉండకూడదు. అండ్ పబ్లిక్ పర్సెప్షన్,
అంటే అర్థం ఏంటి? పబ్లిక్ తాలూకా కాన్ఫిడెన్స్ కానీ ట్రస్ట్ కానీ వీళ్ళ మీద ఉండాలి అన్నా సరే ఆ జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ ఉండాలి. లేదనుకోండి ఇంకా ప్రజలు ఎవరు కూడా ఇంకా సుప్రీంకోర్టులకి, హైకోర్టులకి, కోర్టులకి అసలు వెళ్ళరు. ఇంకెందుకు, ఇంకెక్కడ న్యాయం వస్తుంది, ఇంకా బ్రతికొండి దేనికి అని అనుకుంటారు. అలా ఇప్పుడు ఇంకెక్కడ ఇండియాలోనే అసలు ఇండిపెండెన్స్ నిలిచినట్టు. అండ్ మన గాంధీజీ గారు వీళ్ళందరూ లైక్ భగత్ సింగ్ గారు వీళ్ళందరూ కూడా ఫైట్ చేయడానికి గల కారణం ఏంటి? మనకి ఇండిపెండెన్స్ ఇంకా వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, రైట్? సో అప్హోల్డింగ్ కాన్స్టిట్యూషనలిజం, లైక్ కాన్స్టిట్యూషన్లో ఏవైతే థింగ్స్ అనేవి ఉన్నాయో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలి, ఉంచాలి అంటే జ్యుడిషియరీ తాలూకా ఇండిపెండెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కింద చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా యాక్చువల్లీ మనకి ఏంటి అంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని ప్రొవైడ్ చేయడానికి, డెమోక్రసీ ఉండడానికి గల కారణాల కింద అవుతుంది. లేదనుకోండి ఇంకా డెమోక్రసీ అనేది లేనట్టే, కంట్రీలోని ప్రజలకి స్వాతంత్రం అనేది లేనట్టే. కానీ అలా అని చెప్పేసి కంప్లీట్గా లెజిస్లేచర్ని కానీ ఎగ్జిక్యూటివ్ తాలూకా పవర్స్ అనేవి జ్యుడిషియరీ కూడా తీసుకునే రైట్ అనేది లేదు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆల్సో అప్లైస్ టు జ్యుడిషియరీ అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు జ్యుడిషియరీ కూడా తన ఇండిపెండెన్స్ కానీ ఇంటిగ్రిటీ కానీ కరప్షన్ ద్వారా వయోలేట్ అయ్యే స్కోప్ ఉంటుంది. అండ్ చాలా వరకు కూడా అకౌంటబిలిటీ అనేది కూడా ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏ డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు, ఎలా అపాయింట్మెంట్స్ జరుగుతున్నాయి ఎట్సెట్రా అదంతా కూడా మనకి తెలియదు కూడా. అండ్ సమ్ టైమ్స్ ఆల్సో ఇట్ లీడ్స్ టు ఎక్సెసివ్ ఇండిపెండెన్స్. ఒకవేళ వేస్తే జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ విషయాలు చేయాల్సినవి కూడాను జ్యుడిషియరీయే చేసే ప్రమాదం ఉంటుంది. అందుకే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కానీ ఆర్టికల్ 50ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం కానీ ఓకే అది వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట కంట్రీలోని డెమోక్రసీ అనేది ఎన్ష్యూర్ చేయడానికి. బట్ రిమెంబర్ దాట్ జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ అనేది సో ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్. అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను కంక్లూషన్లోకి వచ్చేసరికి ఏ విధంగా జ్యుడిషియరీ తాలూకా ఇండిపెండెన్స్ అనేది ఇంపార్టెంట్ అండ్ అలానే ఆ ఇండిపెండెన్స్ అనేది ఓవర్ రీచ్ అవ్వకుండా ఉండాలి కూడా. సో దానికోసం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి ఉండాలి. అండ్ ప్రజల తాలూకా రైట్స్ అండ్ లిబర్టీస్ అంటే మనకున్న ఫండమెంటల్ రైట్స్ కానీ ఆ స్వాతంత్రం కానీ లిబర్టీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ష్యూర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది బోత్ గవర్నమెంట్ పైన ఇంకా జ్యుడిషియరీ పైన ఉంటుంది. మనం ఎంతగానో ట్రస్ట్ చేసి మనం గవర్నమెంట్స్కి ఓట్ అనేది వేస్తూ ఉంటాం ప్రజలకి, అంటే లీడర్స్కి. సో అలాంటప్పుడు ఆ లీడర్స్ మన రైట్స్ లిబర్టీస్ వాళ్ళు తీసేసుకుంటే అలాంటప్పుడు ఇంకా వాళ్ళకి ఓట్లేసి ఏంటి ప్రయోజనం? అందుకే ఇట్ ఈస్ ఆల్సో బోత్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్స్ అండ్ ఆల్సో ద judiciary to ensure those rights and liberties to the citizens of India అన్నమాట. That is what clearly mentioned in Article 21, 32, 226, etc. etc. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. క్వశ్చన్ అనేది ఎలా డీకోడ్ చేయాలి అండ్ దానికి ఎగ్జాంపుల్ కూడా నేను పెట్టాను. అదే విషయాన్ని మీరు కూడా ఆన్సర్లో పెట్టుకోవచ్చు. అండ్ మోర్ ఆర్టికల్స్ అనేవి యూస్ చేస్తూ కేస్ స్టడీస్ అనేవి రాయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఎందుకంటే రీసెంట్ కేస్ స్టడీస్ అనేవి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలోని లెఫ్టినెంట్ గవర్నర్ పవర్స్ అనేవి కేస్ స్టడీ కింద మీరు రాసుకోవచ్చు. ఏ విధంగా జ్యుడిషియరీ అనేది ఇంటర్ఫియర్ అయ్యింది ఎట్సెట్రా ఇలాంటివి మీరు రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? కేస్ స్టడీస్ కింద ఎనీవేర్ యూ కెన్ మెన్షన్. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ లాస్ట్ ఎండ్ చేసే ముందు, సెషన్ క్లోజ్ చేసే ముందు, లైక్ మన ఇప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఎప్పుడూ లేని కాంబో ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. దసరా ధమాకా ఆఫర్ కింద ఎనీ 2 courses at the rate of 10,000 అనమాట. సో 10,000 రూపీస్ వర్త్ కోర్సెస్ అనేవి ఒక్కసారి మీరు 10,000 పే చేస్తే ఆ 2 courses అనేవి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కానీ, సీసాట్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కానీ, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కానీ ఎట్సెట్రా ఏదైనా సరే. అయితే ఫీజు వచ్చేసరికి మీకు వ్యాలిడ్ టిల్ 23rd అక్టోబర్ వరకు మాత్రమే. అండ్ ఈ కోర్సెస్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఓకే, సో దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ అప్రోచ్ టు 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, ఐ విష్ యూ రియల్లీ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. అండ్ ఇలాగే కన్సిస్టెంట్గా మీరు ఆన్సర్స్ అనేవి డైలీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, అలానే రెగ్యులర్గా రాయండి. సో దట్ యూ కెన్ సీ మిరాకిల్స్ ఇన్ యువర్ ఆన్సర్స్. ట్రస్ట్ మీ.
Okay, so if you like the video, please do like, share, and subscribe to LTX Classes channel. Have a good day. Take care.